గురువింద గింజ సామెతలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తే విజయవాడలో ఇదే చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు, ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఒక క్రిమినల్ అతను ఆ సాయికృష్ణ ఇంటికి మీరు ఎట్లా వెళ్తారని చెప్పి, మరి అదే క్రిమినల్ కుటుంబాన్ని నువ్వు సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని ఉండవల్లో పరామర్శించావు. అంతే కదా సార్. ఇప్పుడు జగన్ గారు వెళ్తేనేమో అది నేరం అన్నావు నువ్వు, ఏది వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు పిలిపించుకుంటే నేరం కదా మరి. సో ఆ కుటుంబాన్ని ఎలా పిలిపించుకుంటావు? రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు శ్రీకాకుళం సంబంధించినటువంటి అంశంలోనే ఇదే పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు ఏదైతే మందు దాగి ఏదైతే ఒకళ్ళని చంపేసినటువంటి పరిస్థితిలో మరి ఆ ఎమ్మెల్యే రోడ్ యాక్సిడెంట్ చంపేయటం అనే పదం కాదు, యాక్సిడెంట్ అంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు పెట్టింది అదే కదా సార్. అయ్యిన మీద అన్యాయంగా పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసు ఏంది? అదే కేసు పెట్టారు కదా, రోడ్డు ప్రమాదం జరిగిన మర్డర్ కేసు అని పెట్టారు. పెట్టినప్పుడు మరి నీ పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు చేసింది అదే కదా, మరి అతని మీద ఎందుకు పెట్టలా? అంతెందుకు నిన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఆయన కారులో ఉన్నాడు ఎమ్మెల్యే కూడా, ఆయన కారు గుద్ది ఒక వృద్ధుడు చనిపోయాడు. మరి ఇప్పుడు ఆయన మీద జగన్ గారు కారులో ఉన్నారని జగన్ గారు కేసు పెట్టారు కదా. రోజు కేసు పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు అక్షంతలు ఎట్ట పెడతారు ఆయన మీద కేసు మీరని చెప్పి. సో రోడ్ యాక్సిడెంట్కి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఆయన కారులో ఉన్నాడని చెప్పి అందరి మీద పెడతారు, కారులో ఉండాలి అందరి మీద అని చెప్పి. సో మరి ఇప్పుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే మీద కూడా అదే పెట్టాలి కదా. రెండు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చెప్తాడు? అసలు క్రిమినల్ దగ్గరకు మీరు ఎట్లా వెళ్తారు? అసలు క్రిమినల్ ఎవరు? ఆయన ఒక డాక్టరు, సిదిరి అప్పలరాజు గారు అని ఆయన డాక్టరు, ప్రజలకు సేవలు అందించి ఆయన డాక్టర్ వృత్తిలో కొనసాగి తర్వాత రాజకీయాలు మెడల్ కూడా తీసుకున్నాడు. ఆయన మెడల్ తీసుకున్నాడు. సో మెడల్ తీసుకున్న పాటు ఆ ప్రాంతంలో అనేక మందికి సేవలు అందించినటువంటి వ్యక్తి. సో ఆయన మీద ఎక్కడ ఆరోపణలు లేవు. వాళ్ళ కొడుకు ఏదో యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి, అది కూడా రుజువు కాల. కానీ ఈయన్ని ఆ కేసులో మీరు అన్యాయంగా ఇరికిచ్చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళ కుటుంబాలకి వెళ్ళటం అనేది నైతిక బాధ్యత. దాన్ని మీరు ఎందుకు వెళ్తున్నారని క్వశ్చన్ చేసినప్పుడు మరి మీరు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు బెల్లంకొండ ఇంటికి వెళ్లకుండా బాలకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళి బాలకృష్ణకి ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చారు? అంటే ఒకళ్ళని చంపేశాడనే ఆరోపణలు ఉన్న బాలకృష్ణకి ఆయనకి ఇచ్చిన సర్టిఫికేట్ మీద చాలా విమర్శలు ఉన్నాయి కదా. అది మెంటల్ సర్టిఫికేట్ అనేది అందరికీ తెలుసు. రెండు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ కేసు 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తంగా 19 కేసులు, 32 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదైతే 10 నేరపూరిత కుట్ర కేసులు, 5 క్రిమినల్ నమ్మక ద్రోహం కేసులు, 4 చీటింగ్ కేసులు, 3 విద్వేషాలు రెచ్చగొట్టడం కేసులు, 2 హత్యాయత్నం కేసులు. మరి నీ మీద 2 హత్యాయత్నం కేసులు అంటే మరి నువ్వు కూడా క్రిమినల్ కింద లెక్కే కదా. ఏడీఆర్ రిపోర్టు, నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్టులో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు నువ్వు నెంబర్ 2 ప్లేస్లో ఉన్నావు భారతదేశంలోనే. మరి 19 కేసులు ఉన్నాయి. నీ క్యాబినెట్లో 22 మంది మంత్రుల మీద కేసులు ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే నీ ఎమ్మెల్యేలు 135 మందిలో 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 82 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి ఇలా అందరికీ నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసి ఈరోజు నువ్వు నీతి వ్యాఖ్యలు మాట్లాడితే ఆయన అంటాం ఒక ఎత్తు, ఈనాడు వాళ్ళు ఫస్ట్ పేరు పర్వటం ఇంకో ఎత్తు. మరి అన్యాయం అనిపిస్తుంది, ఇట్లా అయిపోయింది. ఈనాడు పత్రికనే రామోజీరావు కంటే కిరణ్ ఇంకా దారుణంగా తయారాడు వాస్తవంగా చెప్పాలంటే. ఆయన బాధ రామోజీరావు ఒక 99% ఏదైతే అన్యాయంగా రాస్తే ఈయన అసలు 100% దాటి ఇంకా ఎక్స్ట్రా రాస్తా ఉన్నాడు. సో ఆ పత్రికలకు ఇంక విలువేయడం ఉంది. ఆల్రెడీ వాళ్ళ రేటింగే తగ్గిపోయినటువంటి పరిస్థితులు వాళ్ళే పేపర్లు యాడ్ చేసుకుంటున్నారు కదా. మా పేపర్ ప్రకటనలు ఎక్కడ కట్ చేయొద్దు మీరు, మా పేపర్ ప్రకటనలు ఎక్కడ వాడొద్దు మీరు. మీరు రోజు ఈనాడులో మీరు చూస్తే ఈ పేపర్ ఎక్కడ వాడొద్దంట. ఎందుకు వాడకూడదు? మీరు నిజాయితీగా వార్తలు రాస్తే 10 మందికి షేర్ చేయమని చెప్పాలి కదా. మరి ఎందుకు వాడొద్దని చెబుతున్నారు? అదొక పాయింట్. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇలా పార్టీలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర మీద ఆ రోజు హత్యాయత్నం కేసు ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గోడ దూకి వెళ్ళిపోవటం, ఎక్కడో ఆయన పట్టుకుంది. మరి ఎట్లా ఇది? 2 రౌడీ షీటర్ తోట చంద్రయ్య వాళ్ళ కొడుకును ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఇంతకంటే దుర్మార్గం తమిళనాడులో క్యాన్సిల్ చేసింది. ఇక్కడ కూడా కోర్టుకి వెళ్తే యాక్సిడెంట్ లో చనిపోయిన కరూరు దానికి సంబంధించిన దాంట్లో. సో ఇప్పుడు మరి నువ్వు ఎట్టిచ్చావు? రౌడీ షీటర్ల కొడుకులకేమో నువ్వు డైరెక్ట్గా ఇస్తావు. నీ పార్టీ రౌడీ షీటర్ అతను ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి, దానికి వెళ్ళి నువ్వు పాడలు మోస్తావు, రౌడీ షీటర్లు పాడలు మోస్తావు. నువ్వు వెళ్ళి తగాదా 2 తెలుగుదేశం వర్గాలు నువ్వేమో ఇక్కడ చేసేవన్నీ ఏమో ఇట్లాంటి పనులు, మళ్ళీ నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లు ఏమో విరుద్ధంగా ఇస్తే ప్రజలు ఎవరు నమ్మడానికి అమాయకులు కాదు. జనం అంత స్థాయిలో వస్తున్నారని సరికి భయపడుతున్నట్ల జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రావడం మీద ఉలిక్కిపడి ఇట్లా జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రావటం ఒక పాయింట్. రెండోది జగన్ గారు ఎక్కడున్నారో తెలుసుకొని కూడా జనాలు తన సమస్యలు చెప్పడానికి రావటం రెండో పాయింట్. నిన్న కూడా డాక్యుమెంట్ రైటర్లు ఏంటి, ఆక్వా రైతులు ఏంటి, లేదంటే పొగాకు రైతులు ఏంటి, మామిడి రైతులు ఏంటి, లేదా తెలుగుదేశంలో బాధితులు ఏంటి,
లేదంటే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి ఏదైతే బాధితులు అయితే వాళ్ళ దగ్గర జగన్ గారు వెళ్ళటం ఏంది? ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు జగన్ గారు వస్తేనే మళ్ళీ మనకు న్యాయం జరిగిద్ది అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళారనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అర్థమైంది. అందుకనే కదా సార్ డయాస్ పంచుకుంటేనే ఓర్చుకోలేకపోతుంటే అది మరి ఇప్పుడు అది వైసీపీ వాళ్ళు పెట్టింది కాదు, మళ్ళీ అది దాసరావు అనే కాపు సంఘాలకు సంబంధించినటువంటి ఆయన అధ్యక్షుడు పెట్టినటువంటి దానికి దాంట్లో అందరూ వెళ్ళారు. అవును, వెళ్ళిన దానికి సంబంధించి దాన్ని జ్యోతి నెహ్రూ వీళ్ళదోలికి ఎందుకు వెళ్ళలేదు? జ్యోతి నెహ్రూ, వంగవీటి రాధా వీళ్ళు కూడా వెళ్ళారంట కదా రాజమండ్రిలో. అదైతే బొత్స గారితో వీళ్ళతో బాగా మాట్లాడుకున్నారు. అది జక్కంపూడి రాజా గారు పెట్టింది, వైసీపీ పెట్టింది దానికి. మరి దాని మీద బోండా మా మంత్రి పదవి అడగకుండా ఉండడం కోసం ఇట్లా ఎదురుదాడి చేసి ఉంటారా? ఇంకొకటి సార్, మరి ఇక్కడ ఇదే అంశం వచ్చినప్పుడు కేసినేని చిన్ని కూతురు స్నిగ్ధ ఆ అమ్మాయి ఫేస్బుక్ లో ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆమె ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి, మరి ఎందుకు మీరు కేసినేని చిన్నిని పిలిచి ఎట్లా మీ కూతురు పెట్టిద్దా అని చెప్పి అడగలేదు? సో ఓవరాల్ గా జనంలో వస్తున్న మార్పు చూసే భయపడుతున్నట్లు శ్రీకాకుళం జిల్లాలో పోలీసు అధికారుల ద్వారా ఆంక్షలు పెట్టించడం కానీ ఇవన్నీ. సార్ వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చూడండి, ఆయన మళ్ళీ జగన్ రాకూడదు, మళ్ళీ జగన్ రాకూడదు, ఇదే పాట తప్ప. ఎందుకంటే జగన్ గారు మళ్ళీ వస్తారని ఆయనకు తెలుసు. అంటే 50 లక్షల ఓట్ల అర్ధరాత్రి పూట పోలేని ఏదో నెక్స్ట్ టైం అట్లా చేయడానికి కుదరదంటారా? సార్ ఒక్కసారి అయితే ప్రజలకి మేనేజ్ చేసి ఏదో విధంగా అధికారంలోకి వచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఈవీఎంల మీద. మళ్ళీ వస్తే ఇప్పుడు మొన్న జంజీ తిరుగుబాటు అట్ట వచ్చిందో మనం చూసాం. బంగ్లాదేశ్, నేపాల్లో నిజంగా వాళ్ళు ఈవీఎంలు మళ్ళీ మేనేజ్ చేస్తే వస్తే ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేయలేరు వాళ్ళు. ఆ విధంగా జంజీ తిరుగుబాటు వెళ్తుంది. అందుకని చేసేటటువంటి అవకాశం ఉండదు నెక్స్ట్ అనే దాని మీద ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రజలు మభ్య పెట్టాలి ఇప్పుడు. అందుకని ఈ విధంగా మాట్లాడతారు.